అప్పుడు మనకి మిర్యాలగూడ నుంచి ఒక యూనికాన్ ఫుల్ రిస్టోరేషన్కి వస్తే ఇప్పుడు సింగరాయకొండ నుంచి మరొక యూనికాన్ ఫుల్ రిస్టోరేషన్ వచ్చింది. అయితే ఆ రోజు డేటు 29/1/2026 ఎగ్జాక్ట్గా 11:28 అవుతుంది టైము. అయితే కస్టమర్ ఈ బండి తీసుకొచ్చి ఏం చెప్పాడు, ఇదే బండి కస్టమర్ ఏం చెప్తున్నా అంటే మొత్తం వర్క్ చేయాలి. మొత్తం వర్క్ ఏం చేయాలి భయ్య అంటే కొత్త బండ్లా చేసేయాలి, ఫుల్ రిస్టోరేషన్ చేయాలి. భయ్య ప్రజెంట్ అయితే నేను 2 కరిజ్మా వెహికల్స్ చేస్తాను, కొద్దిగా టైం పడుతుంది, పర్లేదా అంటే ఎప్పటికి ఇస్తావు భయ్య? ఆగస్ట్కి ఇస్తాను భయ్య అని చెప్పేసి కస్టమర్ చెప్తే కస్టమర్ ఇంకేం మాట్లాడాలి, సరే ఓకే తీసుకో అలాగే అన్నాడు. సరే ఎంత ఖర్చు అవుద్ది ఏందని చెప్పి కస్టమర్కి చెప్పాను. కస్టమర్కి పేమెంట్ చెప్పిన తర్వాత ఓకే చేసేయమని చెప్పాడు. అయితే ఆ అమౌంట్ ఎంతని అడగబాపండి, ఎందుకంటే బండిని చూసి అమౌంట్ అనేది ఫైనల్ చెప్పాల్సి వస్తుంది, అందుకని ఎంత అవుద్ది ఏందని అడగబాపండి. అయితే ఈ కస్టమర్కి బండిలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పిన తర్వాత బండి ఫుల్ స్క్రాప్ కండిషన్లో ఉంది. అయితే బండి స్టార్ట్ అవుతుంది, ఇంజిన్లో కంప్లైంట్స్ ఉన్నాయి, బండి టైర్స్ ఆల్ ప్యానల్స్ డ్యామేజ్ ఉన్నాయి. అయితే కస్టమర్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చాడు. అయితే ఈ బండి మనం ఫుల్ రీస్టోరేషన్ చేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ప్రజెంట్ అంటే మనం కరిజ్మా వెహికల్స్ ఓపెన్ చేయాలి కాబట్టి ఆ వెహికల్తో పాటు దీన్ని కానీ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే కస్టమర్ ఆగస్ట్ అయినా ఓకే అన్నాడు. కొంతమంది ఏంటంటే ఈ రోజు పెడితే రేపు కావాలంటారు, అలా కాకుండా ఓకే అలాగే టైం తీసుకుని చెప్పారు కాబట్టి మనం కానీ కస్టమర్ ప్రేమతో బండి అయితే టోటల్గా ఓపెన్ చేసాం. ఓకే బే చూడండి, టోటల్గా అయితే మనం సామాన్ అయితే ఓపెన్ చేసాం, బాగా పొద్దుపోయింది. ఓకేనా, ఈ సామాన్ అన్ని మనం పెయింటింగ్ ఇచ్చేది, ట్యాంక్ కానీ పెయింటింగ్ ఇచ్చేస్తాము. ఓకేనా, 4 క్లెక్లు ఉన్నాయి, దీంట్లో 4 కాల్సెస్ అయితే చేంజ్ చేస్తాం. అలై వీల్స్లో టైర్లు తీసాం, ఈ ట్యూబ్లెస్ చేయించాలి, లేతుకు పోవాల్సి ఉంటుంది. ఇంకా ఆల్ ప్యానల్స్ అనేది బయట వేసాం. అయితే ఈ చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయి, పెయింట్ బండి కాబట్టి షోరూమ్ అవుట్పుట్ రావాలి కాబట్టి ఆ చిన్న చిన్న డ్యామేజ్ పెట్టి మళ్ళీ దానికి పెరిగి కేసి ఈయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఇక్కడ కనబడే అన్ని పార్ట్స్ కొత్త వేసేస్తాం. అయితే ఇది మన ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ కనబడతాయి ఈ సేల్స్ కిందకి, ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయి, పెద్ద పెద్ద డ్యామేజ్ ఉండవు. పెయింట్ బండి విషయంలో వాడను నేను మళ్ళీ రిపీట్. ఇంకా బాడీ విషయానికి వస్తే బాడీ అనేది చిన్న కట్ అయిపోయింది బాడీ. ఓకేనా, ఆ బాడీ కట్ అయిపోయింది కాబట్టి వెల్డింగ్ చేయించాను. వెనకాల స్టే అన్నీ బిగించుకొని సెంటర్ చూసుకొని మనం పెయింట్ కడిస్తాం. అక్కడ ఎప్పుడు కట్ అయిందో ఇక్కడ కట్ అయిపోయింది మళ్ళీ. ఓకేనా, ఇటు పక్కనే వెల్డింగ్ చేపిస్తాం చెక్ చేసుకొని, అంటే ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసుకుంటాం. అంటే అడప ఏదో నామకావాస్ పని ఉండదు, మంది పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంక ఇంజిన్ కానీ చూడండి, మొత్తం ఇంజిన్ ఓపెన్ చేస్తాం. బోరు, హెడ్, క్రాంక్ ఇవన్నీ లేతుకు పోయి దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ లేతుకు పోవాల్సిన ఉన్నాయి అన్నీ పంపించుకొని అన్ని లేతు నుంచి వచ్చిన తర్వాత, అంటే అలై వీల్స్ లేతు నుంచి వచ్చిన తర్వాత ఈ క్రాంక్, బోరు ఇవన్నీ లేతు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం. చూడండి, పెయింటింగ్ పంపించే ముందు మొత్తం అన్ని సామాన్ అదే బయట అంటే వెల్డింగ్ షాపులు కానీ టింకరింగ్ కానీ లేకపోతే లేత్ వర్క్స్ కానీ అన్నీ పంపించుకొని అవన్నీ వచ్చిన తర్వాత దీనికున్న మట్టి మసాలా మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా డీజిల్ అప్లై చేసుకొని, డీజిల్ అప్లై చేసిన ఒక గంట నానబెట్టి మళ్ళీ నీట్గా బ్రషింగ్ చేసి, ఈ బ్రషింగ్ చేసింది ఎందుకు చేస్తాం బ్రషింగు, అక్కడున్న ఆయిల్ జిడ్ అనేది మొత్తం పోయిందంటే ఫ్రెష్ అప్ అవుద్ది. వాటర్ వాష్ చేసి ఈ విధంగా సామాన్ లోపల పెట్టి ఈ కానీ పెయింటర్ పంపించామంటే పెయింటర్ నీట్గా చెక్ చేసుకొని దీనికి పేపర్ కొట్టుకొని పెయింటింగ్ కొట్టాయంటే స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఒక 2 సంవత్సరాలు వచ్చేది ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా రావచ్చేమో కోరిక. అలా ఏంటంటే ఈ సామాన్ మొత్తం ఇక్కడ పెట్టాం కాబట్టి ఇవన్నీ పెయింటర్ గట్టి పంపించేస్తాం. ఇవన్నీ పెయింటర్ గడి నుంచి వచ్చే లోపల ఈ బండిలో డ్యామేజ్ అయిపోయిన సామాన్ చూసాం కదా, ఇంకా పైన కనబడే సామాన్ చూసాం కదా, అవన్నీ కొత్తవి తెప్పించుకొని చూడండి. ఇవే మనం పెయింటింగ్ ఇచ్చిన సామాను. పెయింట్ కాడి నుంచి మొత్తం వచ్చేసి సామాన్ వచ్చి కానీ దాదాపు ఒక 20 days దాకా 25 days దాకా అవుతుంది, ఎందుకంటే మినిమం ఆరాలి. అదేవిధంగా ఇదే మనం బాడీలో వాడే స్పేర్ పార్ట్స్, అంటే మెయిన్ ఇంపార్టెంట్గా బైక్ కనబడే స్పేర్ పార్ట్స్ అన్నీ ఇది, ఎందుకంటే అన్నీ వేస్తేనే కంపెనీ అవుట్పుట్ అనేది వస్తుంది నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ట్యాంక్ వరకు పెయింటింగ్ చేసుకుని హెడ్ వైజర్ గ్లాసు, యానిష్, సైడ్ డోర్ యానిష్లు, మోనోగ్రామ్స్, సీట్ ప్యానల్స్, ఫ్రంట్ మడ్గాడు, ఇవన్నీ ఆల్ ప్యానల్స్ కొత్త వేసుకొని ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కొత్త వేసుకునేసి ఇక్కడ డబ్బాలు చూడండి భయ్య, ఈ కరిజ్మా ఈ యూనికాన్ సంబంధించిన నట్లు, బోల్ట్స్, ఏదైనా స్క్రూస్, క్లిప్స్, ఇది చూడండి హ్యాండిల్ స్టెమ్ నట్స్, ఇలాంటివన్నీ అంటే చిల్లరమల్లరగా కావాల్సిన నట్లు బోళ్ళన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా, ప్రతి ఒక్కటి ఆ టైంకి ఏది కావాలని తీసుకొని ఇది సపరేట్గా కరిజ్మా లాగా ప్యాకేజ్ రాదు, ఇది సపరేట్గా మనం తీసుకొని బిగించుకుంటాం. అదేవిధంగా ఈ నట్లు బోళ్ళే కాకుండా ఇక్కడ చూడండి రబ్బర్స్. ఓకేనా, ఇంక ఈ రబ్బర్స్ గురించి కానీ చెప్తే చాలా ఉంటాయి, ఈ లివర్ బోట్లు. ఓకేనా, అదేవిధంగా సీడే రబ్బరు, కొన్ని బండ్లో సీడే రబ్బర్ పోయి ఉంటాయి. ఇవి వచ్చేసి సైలెన్సర్కి వస్తుంది రెడ్ కలర్ రబ్బరు, ఆ రెడ్ కలర్ రబ్బరు, ఇంకా చాలా ఉంటాయి హ్యాండిల్ రబ్బర్స్. ఓకేనా, ఇలాంటి అంటే బండ్లో వచ్చి ఆల్ రబ్బర్స్ ఉంటాయి మనకాడ, అంటే దానికి సంబంధించిన రబ్బర్స్ అన్నీ ఉంటాయి, ఒకటి ఉంది ఒకటి లేదు అనేది కాదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి ముందర మీటర్ కాడ వస్తుంది కదా కవరింగ్ ప్లాపింగ్, అది కానీ ఉంటుంది భయ్య, అలా ఉంటుంది. ప్రతి ఒక్క సామాన్ అయితే మొత్తం పెట్టుకొని మొత్తం నీట్గా ఎక్కడ ఒక్కటి డిసప్పాయింట్లా నా బండి అనేది చేసుకుంటాను. ఓకేనా, అలా ఉంటుంది మన వరకు. అయితే ఇప్పుడు సామాన్ అన్నీ వచ్చేసాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ వచ్చేసాయి కాబట్టి అసలు ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ కాదు, ఎలా క్లీన్ చేస్తాం అంటే
అంటే మనం ఎప్పదీసి పెయింటింగ్ ఇచ్చాం కదా, ఈ లోపలంతా పెయింట్ అతుక్కోండి కదా, ఆ పెయింట్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని లోపల పెట్రోల్ వేసి బ్రష్ చేసి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం ఇక్కడ అనేది పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ మనం 3 బండ్లు బిగిస్తాం కాబట్టి ఆ 3 బండ్ల సామాన్ అనేది, ఈ యూనికాన్ సామాన్ అనేది పెట్రోల్ వేసి మొత్తం కడుక్కున్న తర్వాత మనం ఇంజిన్ ఫిట్ చేయాలి కాబట్టి ఇంజిన్ ఫిట్ చేసే ప్లేస్ అనేది ఇలా ఈ విధంగా పెట్టుకుంటాం. అంటే మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోకుండా వన్ టైం క్లీన్ చేసుకొని మొత్తం దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ మొత్తం తీసుకొచ్చుకుంటాం. అంటే బండికి మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ చేంజ్ చేసేయకూడదు బండిలో. ఆ పని చేసి అది ఏం పని చేస్తుంది అనేది దాన్ని బట్టి డిఫరెంట్గా మారుస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పాస్ కరిజ్మా కానీ ఉండవు, అన్ని సామాన్ ఉంటాయి. యూనిక్ కానీ స్పెండర్ కానీ ఏదో గందరగోళంగా చిన్న వాషులు అన్నీ ఉంటాయి. టోటల్గా అన్ని సామాన్ కడుక్కున్నాము. అయితే ఆ సామాన్లో డ్యామేజ్ అయిన సామాన్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాం. మొత్తం ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ప్యాకింగ్ కిట్ కానీ, కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్, హెడ్ టాప్ బీడింగ్, టైమింగ్ చైన్, క్లచ్ హబ్బు, పెద్ద హబ్బు, చిన్న హబ్బు, స్టీల్ ప్లేట్లు, ఓకేనా, రబ్బర్లు, వాషర్లు, గ్రీన్ వర్లు, ఆయిల్ గేజు, గేర్ వీల్స్, ఇవన్నీ చిల్లర మల్లరగా ఉంటాయి భయ్య. అంటే మెయిన్ బండికి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంజిన్ కేసులు కానీ మొత్తం నీట్గా కడుక్కునేసాం కాబట్టి ఇప్పుడు ఇంజిన్ కేసులతో ఈ కొత్త సామాన్ వేసి ఆ పాత సామాన్ కానీ తీసుకొని మొత్తం ఇంజిన్ సెట్ చేసి ఇంజిన్ బీటింగ్గా తినాలి కదా మనం. ఇందామా ఓకే. టోటల్గా అయితే బండి రెడీ అయింది. ఓన్లీ బాడీ మీద ప్యానల్స్ వరకే సెట్ చేయాలి. లాస్ట్ టైం మనం మిర్యాలగూడ వెహికల్ ఎలా చేసామో ఈ సింగరాయకొండ వెహికల్ కానీ సేమ్ అదే విధంగా అయితే వచ్చింది. ఇంట్లో ఎక్స్ట్రా హార్న్స్ కానీ ఉన్నాయి. అయితే మీకు ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంటర్నల్ అవుట్పుట్ చెక్ చేయండి. మంది పిన్ టు పిన్ టెస్టింగ్ కదా, మీరు ఎక్కడ చూసుకున్నా సరే కొత్త బండి ఫీలింగ్ అయితే లోపల నుంచి కానీ బయట నుంచి కానీ అలా కనిపిస్తే మీరు కానీ వన్ టైం చెక్ చేయండి. ప్రతి ఒక్క బోల్ట్ నట్లో కానీ కాంప్రమైజ్ ఉండదు. ఇక్కడ చూడండి ఓకేనా. పల్సర్ టైప్ స్విచ్లు యూస్ చేస్తారు. మనకి నైట్ టైం వచ్చేటప్పుడు లైటింగ్ వస్తుంది ఈ విధంగా. మీకు లాస్ట్లో కానీ మళ్ళీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. అందులో ఇది BS4 వెహికల్ కదా, ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే ఉంటుంది. అంటే ఎలాంటి వైర్ కట్ చేయకుండా మనం ఈ వైరింగ్ అయితే బండిలో యూస్ చేయొచ్చు. ఈ బండినే కాదు అన్ని బండ్లు ఉన్నాయి ఓకేనా. ఇలాంటి వైరింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే ఈ బండిలో కానీ చూసుకుంటే ఇక్కడ చోక్ కేబుల్ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఆ టైప్ స్విచ్లు యూస్ చేస్తాం కాబట్టి ఓకేనా. ఇక్కడ చోక్ రాదు కదా ఓకేనా, అది అందుకని కింద అయితే చోక్ కేబుల్ యూస్ చేస్తాం. చాలా నీట్ అండ్ ఒరిజినల్గా ఉంటుంది. ఏదో తూక్ మాలిష్ వర్క్ అయితే చేయం. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, ఈ బండికి ఎక్స్ట్రా హార్న్స్ బిగించాం కదా, హార్న్స్ మోగిస్తా చూడండి. అదేవిధంగా ఇంకా బండి కానీ చూసుకుంటే స్టార్టింగ్ కానీ ఏనండి కొద్దిగా ఫోన్లో ఉన్నప్పుడు నాయిస్ ఉంటుంది భయ. డైరెక్ట్గా ఇంజిన్ బీటింగ్ అనేది డైరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్తాను. ఇంజిన్ బీటింగ్ అయితే వినేసేయండి ఓకేనా. టోటల్గా అది ఇది ఇంజిన్ బీటింగ్. ఇంకా బాడీ మీద మొత్తం ప్యానల్స్ బిగించి, అంటే మీకు ఇంటర్నల్ అవుట్పుట్ చూపిద్దామని చూపించాను. ఒకసారి ప్యానల్స్ బిగించి గ్రౌండ్లో కలుసుకుందామా పండి. అయితే టోటల్గా ఇది భయ్య మనకి ఫైనల్ అవుట్పుట్. షోరూమ్ బండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒకసారి మీరు బండి పరంగా లుకింగ్ చెక్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అయిన వర్క్ ఉంటుంది, కాంప్రమైజ్ ఉండదు. ఒక నట్టు కానీ బోల్ట్ కానీ రబ్బర్ విషయంలో కానీ ఎక్కడ కొత్త బండి ఎలా ఉంటుంది అలాగే ఉండాలి. చూస్తే అలా ఉంటుంది మన వర్క్ అనేది. లాస్ట్ టైం మీకు నంద్యాల వెహికల్లో కానీ చెప్పాను, ఇప్పుడు ఈ వెహికల్లో కానీ చెప్తున్నాను, నెక్స్ట్ హైదరాబాద్ వెహికల్లో కానీ చెప్తాను. మన వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అలాంటి వర్క్ అయితే మనం కస్టమర్కి ఇస్తాము. లేట్ అవ్వచ్చు, డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, డబ్బు కాందే పని రాదు ఓకేనా. దాన్ని గుర్తించండి. ఓకే, టోటల్గా ఇప్పుడు మీరు అవుట్పుట్ అయితే చూశారు. అయితే ఈ బండి గురించి ఇంకొన్ని ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, అవి కానీ చేస్తాను. మీకు ఇందాక చెప్పాను ఈ పల్సర్ టైప్ స్విచ్లు వాడాం కదా, హెడ్లైట్లో ఎల్ఈడి కానీ యూస్ చేసింది. అయితే చూడండి నైట్ టైం హెడ్లైట్లో ఎల్ఈడి ఇలా ఉంది. కొద్ది క్లారిటీకి చెప్తాను. ఇక్కడ చూడండి నైట్ టైం లైటింగ్ వేసినప్పుడు మనం పల్సర్ టైప్ స్విచ్ యూస్ చేస్తాం కదా, ఈ విధంగా లైటింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం డ్రైవింగ్ చేసినప్పుడు. ఆ స్విచ్లు చూస్తే తోలమనుకోండి ఓకే బాగుంటుంది. అదేవిధంగా హెడ్లైట్లో ఒక పార్కింగ్ చిన్న ఎల్ఈడి అయితే యూస్ చేసాము. ఇప్పుడు మెయిన్ లైట్ అయితే వేద్దాము ఓకేనా. ఇది మెయిన్. మరీ ఎక్కువ ఓవర్ లైటింగ్ ఉండదు, ఎదుటి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉండదు, నార్మల్గా ఉంటుంది. లైటింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఓవర్ లైటింగ్ అని వేయకూడదు, ఎదుటి వచ్చే వాళ్ళని ఇబ్బంది పెట్టేంత లైటింగ్ అయితే నేను యూస్ చేయను ఓకేనా. ఇది ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఈ బండిలో మనం ఎక్స్ట్రా హార్న్స్ ఇప్పుడు ఒకసారి మరి డీసెంట్గా వినండి ఓకేనా. ఇది హార్న్సే కాకుండా కస్టమర్ ఒక మొబైల్ ఛార్జర్ కానీ పెట్టించుకున్నాడు. ఛార్జర్ కానీ కావాలని చెప్పేసి అది కానీ దాంట్లో పెట్టేసాం. ఇది టోటల్గా ఈ బండిలో ఆ స్విచ్లు అనేది యూస్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక చోక్ కేబుల్ కానీ మనం యూస్ చేయాలి కదా, ఇంకా అది కానీ ఇందాక చెప్పాను. అదేవిధంగా హార్న్స్ అనేది ఈ ఎగ్జాక్ట్ అయినా ఉండాలి, ప్లేస్ ఎగ్జాక్ట్గా ఉండాలి, బండి చూస్తే లుకింగ్ ఉండాలని చెప్పేసి అక్కడైతే ఆ హార్న్స్ కానీ ఫిట్ చేశాను. ఇంకేం చెప్పేది ఈ బండి గురించి మీకు, ఒక్కసారి ఇంజిన్ బీటింగ్ ఇందామా.
ఓకే, టోటల్గా ఇది ఇంజిన్ బీటింగ్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది భయ. డైరెక్ట్గా వింటే అది అర్థమవుతుంది, ఫోన్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇంజిన్ బీటింగ్, బండి అవుట్పుట్ అయితే మీ కళ్ళకైతే కనబడుతుంది. ఇదే ఫైనల్ అవుట్పుట్ అంటే ఇదే ఫైనల్ అవుట్పుట్ కాదు, ఇది ఫైనల్ అవుట్పుట్. ట్యాంక్ కవర్స్, మిర్రర్స్ యాడ్ చేసి ఒక 12 కిలోమీటర్లు బండిలో జర్నీ టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత ఆయిల్ లీకేజ్ కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయని చెక్ చేసి బండిలో వైబ్రేషన్ ఏముందని చెక్ చేసి అప్పుడు కస్టమర్కి ఈ విధంగా హ్యాండ్ వర్క్ చేస్తాం. అయితే మీకైతే థ్యాంక్స్ భయ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. 8 నెలలు టైం చెప్తే చాలామంది వద్దులని చెప్పి వెళ్ళిపోతారు, అయినా సరే మీరు చేయండి అని చెప్పన్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి కానీ మీకు కానీ పేరు థ్యాంక్స్ భయ. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే గట్టిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా బండి కస్టమర్కి థ్యాంక్ యూ. బాయ్ బాయ్.